Hello guys, welcome back. This is one of the most important video because మీరు ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకునే ప్రొడక్ట్స్ అనేటివి ఇట్ క్యాన్ బి యువర్ ల్యాప్టాప్, ఇట్ క్యాన్ బి యువర్ పెన్ డ్రైవ్. సో మీరు ఆన్లైన్లో మీకు ఎలాంటి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తున్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫేక్ ప్రొడక్ట్స్ అయితే వస్తున్నాయి. నేను రీసెంట్గా ఈ హెచ్పి పెన్ డ్రైవ్ అయితే ఆర్డర్ చేసిన అనమాట. మీకు బ్లర్ కనిపిస్తుండొచ్చు, ఒకసారి మీకు ప్రొడక్ట్ మంచి నీట్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. యాక్చువల్గా ఇదనమాట హెచ్పి పెన్ డ్రైవ్ వచ్చేసరికి ఇది మెటాలిక్ అనమాట. ఇంకొకటి మనకి ఓటీజీ ఇచ్చారు. ఓటీజీ అంటే కనెక్టర్ అనమాట. ఇది మనం ఫోన్కి కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 128 GB అయితే ఆర్డర్ చేసిన. ప్రోడక్ట్ వచ్చిన తర్వాత యూజ్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ 2 daysలో బాగానే ఉంది. ఆ తర్వాత మెయిన్గా 2-3 days 4 days తర్వాత ఏమవుతుందంటే మనకి ఒకసారి ఎక్కించిన తర్వాత మనకి ఆ ఫైల్స్ ఏవైతుంటే ఓపెన్ అవ్వట్లేదు ఫస్ట్ థింగ్, బట్ డేటా మాత్రం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 128 GB, ఒక మూవీ ఎక్కించిన 1 GBది. సో 1 GB స్టోర్ అవుతుంది, టోటల్ రిమైనింగ్ 127 చూపిస్తుంది. కానీ ఏమవుతుందంటే మూవీ ఓపెన్ అవ్వట్లేదు, అంటే రీడ్ చేయడానికి రావట్లేదు అనమాట. సో మళ్ళీ డబల్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఎక్కిస్తే అప్పుడు పనిచేస్తుంది అనమాట స్టార్టింగ్లో. ఆ తర్వాత ఏమైంది, ఒక 6 days 7 days అయిపోయింది, రిటర్న్ పాలసీ అయిపోయింది. రిటర్న్ పాలసీ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఏమైందంటే అసలు మొత్తానికి ఫైల్స్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, మెమరీ సడన్గా ఇంక్రీజ్ అయిపోతుంది. మూవీస్ ఎక్కించిన, సినిమాస్ ఎక్కించిన, ఫైల్స్ ఎక్కించిన ఏం ఓపెన్ అవ్వట్లేదు, రీడ్ అవ్వట్లేదు. సో నాకు ఎందుకు డౌట్ వచ్చింది, రియల్ ప్రొడక్ట్ ఫేక్ ప్రొడక్ట్ అని చెప్పేసి. సో యూట్యూబ్లో నేను నార్మల్ కొట్టిన అనమాట, హౌ టు ఐడెంటిఫై ఫేక్ అండ్ రియల్ అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ హెచ్పి ప్రొడక్ట్ పైన కూడా ఇక్కడ మీకు ఒక సిల్వర్ కలర్ స్టాంప్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సిల్వర్ కలర్ స్టాంప్ ఉంటుంది. సో ఇక్కడ మనం స్క్రాచ్ చేస్తే ఏంటంటే ఒక సీరియల్ నెంబర్ వస్తుంది. అఫీషియల్ హెచ్పి ప్రొడక్ట్ అయితే ఇక్కడ కంపల్సరీ సీరియల్ నెంబర్ ఉంటుంది. మీరు అఫీషియల్ హెచ్పి వెబ్సైట్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఒక సీల్ స్టాంప్ ఇస్తాడు. ఆ స్టాంప్ మీరు స్క్రాచ్ చేసి కానీ సీరియల్ నెంబర్ ఉంటే మాత్రమే రియల్ ప్రొడక్ట్. ఫస్ట్ థింగ్ అక్కడే ప్రూవ్ అయిపోయింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది USB 2.0/3.0 అని రాసింది. మీకు క్లియర్ కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ 2.0/3.0 అని రాసింది. సో ఇట్లుంటే మాత్రం కంప్లీట్లీ ఫేక్ ప్రొడక్ట్ అనమాట ఇది. ఎందుకంటే ఇట్ క్యాన్ బి ఐదర్ 2.0 ఆర్ 3.0. ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్ ఉంటుంది 3.0 ఉంటే. 2.0 అంటే ఏంటంటే కొంచెం స్లో ఉంటుంది అన్నమాట ఫైల్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఏమని ఇచ్చిండు, 2.0/3.0 అని ఇచ్చిండు మొత్తానికి అయితే. సో కంప్లీట్లీ ఫేక్ ప్రొడక్ట్. ఇంకా మనకి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి దీనికి. అసలు ఇంకా మొత్తం చైనీస్ లాంగ్వేజ్ రాసింది. సో ఇట్లా రాసిన కొంచెం ఫేక్ అని చెప్పేసి అంటున్నారు చాలా మంది. యూట్యూబ్లో మంచి మంచి పెద్ద పెద్ద టెక్ యూట్యూబర్స్ చెప్పారు ఇదంతా. అట్లా అని చెప్పేసి నేను ఫ్లిప్కార్ట్ కి కాంటాక్ట్ అయినా. ఫ్లిప్కార్ట్లో కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఫేక్ ప్రొడక్ట్ లా ఉంది, దీన్ని రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా, కైండ్లీ ప్లీజ్ టేక్ ద రిటర్న్ అండ్ గివ్ ద రిఫండ్ ఆర్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి చెప్పిన. వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఓపెన్ చేసి మీరు రిటర్న్ పాలసీ అయిపోయింది, ఎండ్ అయిపోయింది, మేము దీనికి రీప్లేస్ చేయలేమంటున్నారు. అదేంటి, నేను ఇంతగానో కాస్ట్ పెట్టుకున్నాను, ఇంత మంచి హెచ్పి బ్రాండ్ అని చెప్పేసి కొన్నా కూడా ఇది ఇంత ఫేక్ ప్రొడక్ట్ వచ్చిందని చెప్పారు. వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఎట్లా అయిపోగలుగుతారు ఫేక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటున్నారు. నేను చెప్పిన ఇవన్నీ ప్రూఫ్స్ అయితే చెప్పినా కూడా నమ్మట్లేదు అనమాట. సో నేను ఏం చేసిన అంటే ఇంకా డైరెక్ట్ హెచ్పి టీమ్కి కాంటాక్ట్ అయినా. అంటే వాళ్ళు చెప్పారు, ఎవరితో కస్టమర్ కేర్ చేసిన వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు అఫీషియల్ హెచ్పి టీమ్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకురమని చెప్పారు. దాన్ని చార్జ్ షీట్ అంటారు, చార్జ్ షీట్ ఆర్ జాబ్ షీట్ అంటారు. దాంట్లో ఏమంటుందంటే ఈ ప్రోడక్ట్ ఏదైతుందో ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫొటోస్ తీసుకొని వాళ్ళైతే ఈ ప్రోడక్ట్ ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే డినయల్ ఆఫ్ సర్వీస్ లెటర్ అంటారు, DOS, డినయల్ ఆఫ్ సర్వీస్. సో అది నేను వాళ్ళని అడిగిన హెచ్పి టీమ్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక 2-3 days బ్యాక్ మెసేజ్ చేసి వాళ్ళు 1 day తర్వాత రిప్లై ఇచ్చారు మెయిల్కి. సో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ డీటెయిల్స్ అడిగారు, ఈ ప్రోడక్ట్ నేమ్ ఏముంది, బార్ కోడ్ ఏముంది, ఇవన్నీ అడిగారు. ఆ తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటోస్ తీసి పంపించమని చెప్పారు. సో ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటోస్ పంపించేసిన వాళ్ళు నాకు ఒక PDF అయితే తయారు చేసి ఇచ్చారు మళ్ళీ నీట్గా. డినయల్ ఆఫ్ సర్వీస్, దిస్ ప్రోడక్ట్ ఈస్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై హెచ్పి కంపెనీ అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ జెన్యూన్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ అ ఫేక్ ప్రోడక్ట్ అని చెప్పేసి మనకు మంచి లెటర్ ఇచ్చారు. అదే లెటర్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోకి సబ్మిట్ చేస్తే ఏమవుతుందంటే ఆయన ఇప్పుడు మాకు ఇది ఓకేలే కానీ మాకు ఇంకా జాబ్ ఐడి కావాలి, చార్జ్ ఐడి కావాలి, ఏమేమో ఐడీస్ అడుగుతారు. మళ్ళీ కొత్త కంప్లైంట్ ఐడి అని ఇస్తే మేము యాక్సెప్ట్ చేస్తామంటారు. మళ్ళీ నేను హెచ్పి టీమ్ వాళ్ళని కాంటాక్ట్ అయినా, మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయిన వీళ్ళకి ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఇట్లా జాబ్ ఐడి కావాలంట, కంప్లైంట్ ఐడి కావాలంట, కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ దట్ ఐడి అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ చేసినాం. మెయిల్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే అసలు ఇదేంది కొత్తగా ఉంది, జాబ్ ఐడి మెయిల్ ఐడి ఏంది మాకేం తెలియదు, ఇది మేము ఓన్లీ డినయల్ ఆఫ్ సర్వీస్ లెటర్ మాత్రమే ఇస్తాం, మిగతావన్నీ మాకు అసలు ఐడియా లేదు, మీరు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అంటారు. అసలు నాకే తెలుస్తుంది ఏంటో, నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇట్లుందనమాట కస్టమర్ కేర్ వాళ్ళందరినీ. బట్ నేనైతే మాక్సిమం ట్రై చేస్తాను మళ్ళీ మెయిల్ పెట్టేసి దాన్ని రిజాల్వ్ చేయడానికి అయితే. అసలు మెయిన్ పర్పస్ అసలు ఎందుకు చేస్తున్న వీడియో అంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ ఇయర్ ఉన్నా ఆర్ ఎల్స్ ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్కి వస్తున్నా, మీరు ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటే మాత్రం ఐ సజెస్ట్ డు నాట్ గో ఫర్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్. అంటే ఫ్లిప్కార్ట్ అయితే నాకు జనరల్గా ఫేక్ వచ్చింది, అమెజాన్ వస్తారో చెప్పలేం. అయినా ఆన్లైన్లో ప్రిఫర్ చేయకండి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో అని, బికాస్ అవి కాపీస్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది. బికాస్ ఏం చేస్తారు వాడు, అసలు మనకి ఎక్కడ క్వాలిటీలో కానీ ఎక్కడ తేడా లేదు, మంచిగా నీకు పట్టుకున్నా కానీ వెయిట్ కానీ అసలు నీకు 3.2 మొత్తం ఎగ్జాక్ట్ హెచ్పి లోగో డిట్టో అనమాట, అసలు ఒక్కరు తేడా లేదు. కానీ అసలు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏంది, ట్రాన్స్ఫరింగ్ స్లో అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే తర్వాత కరెక్ట్ అయిపోతుంది ఫైల్స్ కరెక్ట్ అయితే మాత్రం మన డేటా మొత్తం లాస్ అయిపోతుంది. అంటే నేను పెన్ డ్రైవ్ అని చెప్పట్లేదు, ఏదైనా కూడా మీరు ఆన్లైన్ ప్రొడక్ట్ ఫోన్స్ కానీ అవన్నీ చెప్పలేము, ఎప్పటికైనా స్కామ్స్ జరుగుతున్నాయి. మెయిన్గా ఈ పెన్ డ్రైవ్ స్కామ్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ఈ ఓటీజీ అని చెప్పేసి ఇస్తాడు, వీడన్నీ ఫ్రీగా ఏవో ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. మీరు మాత్రం దీనికి మోసపోయి మీరు మాత్రం కొనుక్కోకండి. మీరు స్టోర్కి వెళ్ళండి, క్రోమా కానివ్వండి, రిలయన్స్, బజాజ్ ఎక్కడైనా సరే, లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న కూడా మంచి హై రేటెడ్ది మంచి రివ్యూస్ చూసి తీసుకోండి. యాక్చువల్లీ దీని రివ్యూస్ కూడా బాగానే ఉండే, అరౌండ్ 2K+ పర్చేస్ చేసి కొన్ని రివ్యూస్ ఉన్నాయి, ఫేక్ ప్రొడక్ట్ ఇది, దీన్ని వాడద్దని ఉన్నారు. కానీ
మనకి ఎట్లా కొంతమంది పెడుతూనే ఉంటారు కదా, ఎంత మంచి ప్రోడక్ట్ అయినా కూడా 1 స్టార్ రేటింగ్ పక్కా ఉంటుంది. సో నేను అట్లే ఉందని చెప్పేసి కొనుక్కున్నా, బట్ ఫైనల్గా అర్థమైపోయింది ఏంటంటే ఓవరాల్ ఫేక్ ప్రోడక్ట్ ఇది. సో మీకు కూడా ఫేక్ ప్రొడక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ల్యాప్టాప్స్ ఇప్పుడు తీసుకుంటారు కాబట్టి చెప్తున్నాను, మీరు సేల్లో వచ్చిందని చెప్పేసి డిస్కౌంట్లో వస్తుందని చెప్పేసి తీసుకోకండి. ఫేక్ రావడం కూడా అంతే ఛాన్స్ ఉంది. సో నా సజెషన్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డా కూడా మీరు బయటికి వెళ్ళి తెచ్చుకోండి. మీకు కొత్త స్టాక్ ఉంటుంది, ప్లస్ మీకు 100% కొంచెం వారంటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీనిపైన వారంటీ కూడా రాస్తుంది, 2 years వారంటీ అని రాస్తుంది. వాళ్ళతో కాంటాక్ట్ అయితే హెచ్పీ వాళ్ళతో అసలు మా ప్రోడక్టే కాదు, మేము ఎందుకు వారంటీ ఇస్తాం అంటున్నారు. సో బీ వేర్ ఆఫ్ ఆల్ దీస్ స్కామ్స్, మెయిన్లీ దీస్ పెన్ డ్రైవ్ స్కామ్స్, యాజ్ వెల్ యాజ్ మీరు ల్యాప్టాప్ ఫోన్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో మై సజెషన్ ఈస్ గో ఫర్ ఆఫ్లైన్ స్టోర్స్. మీరు ఆఫ్లైన్ దూరం ఉంది, మీరు కొనలేను అంటే మంచి రేటింగ్ ఉన్నది, మంచి రివ్యూస్ అంటే 10K 20K ఒక 1 lakh రివ్యూస్ అట్లా మంచి రివ్యూస్ ఉన్నది, మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నది మాత్రమే తీసుకోండి. సో దిస్ ఈస్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. అంతే, నాకు జరిగింది కాబట్టి నేను ఒక వీడియో చేస్తున్నాను దీనికోసం. నథింగ్ మోర్ దెన్ దట్. నేను ఫ్లిప్కార్ట్ వాళ్ళని లేకపోతే అమెజాన్ వాళ్ళని ఏమేం చేయట్లేదు. బట్ ఫేక్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు వెరిఫై చేసి కొంచెం చూసి పంపిస్తే బాగుండేది. సో అదొకటే అనుకుంటున్నాను. బీ వేర్ ఆఫ్ దోస్ ఫేక్ ప్రొడక్ట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. నెక్స్ట్ దేనిపైన వీడియో కావాలి కూడా మీరు అయితే అడగవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.